with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా హసీతో ఫసీ. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది వినీల్ మాథ్యూ. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, పరిణీతి చోప్రా లీడ్ యాక్టర్స్ గా నటించడం జరిగింది. ఈ సినిమాలో సాంగ్స్ అయితే విశాల్ శేఖర్ చేసినారు అండ్ అట్లానే స్కోర్ ఏమో అమర్ ఇచ్చినారు. 7th February 2014 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా ఆడిందని చెప్పాలి. ఈ సినిమాలో మొత్తానికి 6 పాటలున్నాయి. డ్రామా క్వీన్, ఇష్క్ బులావా, పంజాబీ వెడ్డింగ్ సాంగ్, షేక్ ఇట్ లైక్ షమి, అబ్బా ఇవన్నీ భలే ఉంటాయి తెలుసా సాంగ్స్ కూడా. అస్సలు లేట్ చేయకుండా సినిమాలోకి వచ్చేస్తే, నిఖిల్ భరద్వాజ్ మన హీరో. హిస్ అ స్ట్రగ్లింగ్ బిజినెస్ మ్యాన్. తను కరిష్మా అనే ఒక యాక్ట్రెస్ ని ప్రేమిస్తారు. ఈ రోల్ మన అదా శర్మ ప్లే చేస్తున్నారు. నిఖిల్ ఏమో మనం ఎలాగో తినికి కమిట్ అయిపోయాం కాబట్టి నాకు వీళ్ళ దగ్గర అసలు మొహమాటం ఉండకూడదు అని తిని రేపొద్దున నా లైఫ్ లో చాలా హ్యాపీగా ఉండాలనే ఆలోచనతో కరిష్మా వాళ్ళ ఫాదర్ దేవేష్ ని 50 million అడుగుతారనమాట పెళ్లికి ముందే టు ఎర్న్ అ కాంట్రాక్ట్. హౌవెవర్ ఇదంతా విన్న దేవేష్ తన రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసి, నా కూతుర్ని చూసుకోవాలి అంటే నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాలి అని అంటారు. కొంతకాలం తర్వాత నిఖిల్ మీటాని కలుస్తారు. మీటా ఇస్ యంగర్ సిస్టర్ ఆఫ్ కరిష్మా. 7 సంవత్సరాల క్రితం ఒక బ్రీఫ్ ఎన్కౌంటర్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య. మీటా is an IITian in chemical engineering and PhD is a super intelligent geek with unusual habits and tics. తను 7 సంవత్సరాల క్రితం చైనాకి పారిపోతుంది. దేవేష్ దగ్గర కొంత డబ్బు దొంగిలించి మరీ పారిపోతుంది. which leads him to suffer a heart attack on a day of Karishma's elder sister's wedding. Just నిఖిల్ అండ్ కరిష్మా పెళ్లి ఒక వారంలో ఉందనగా మీటా దేవేష్ ని కలవడానికి వస్తుంది. బట్ కరిష్మా చాలా భయపడుతుంది మీటా సడన్ అపియరెన్స్ వాళ్ళ పెళ్లి మీద ఎఫెక్ట్ పడుతుందేమో అని. అండ్ తను నిఖిల్ కి చెప్తుంది, మా ఫ్యామిలీని మీటాని కలవనివ్వకు అని చెప్పి. ఈ 7 రోజుల్లో నిఖిల్ ఇంకా మీటా చాలా క్లోజ్ అయిపోతారు. అయితే నిఖిల్ ఇది తెలుసుకుంటారు, మీటా మళ్ళీ ఇంకొకసారి దొంగిలించడానికి వచ్చిందని చెప్పేసి. ఎందుకంటే తనక్కడ ఒక హెఫ్టీ లోన్ అయితే తీసుకుంది, like 100 million from a Chinese investor. తన రీసెర్చ్ కొరకై వాళ్ళ ఫాదర్ సిగ్నేచర్ ని ఫార్జరీ చేసింది. ద డెడ్ లైన్ ఫర్ ద పే బ్యాక్ ఇస్ ఓవర్. ఇంకొక 3 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. ఈ టైంలోనే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మనీ దొంగలించాలి. అండ్ నిఖిల్ హెల్ప్స్ మీటా హ్యాక్ హర్ ఫాదర్స్ అకౌంట్ బై but advises her to apologize to her family. మీటా అపాలజైజ్ అయి మొత్తం ఫ్యామిలీ అందరితో రీయునైట్ అవుతుంది. కానీ మీటాకి ఆ కరేజ్ రాదు మళ్ళీ ఇంకోసారి దొంగతనం చేయడానికి. దేవేష్ కి మొత్తం నిజం చెప్పేస్తుంది. ఇన్ రెస్పాన్స్ దేవేష్ తనని ఫర్గివ్ చేసి తనకి కావాల్సిన అమౌంట్ అయితే ఇస్తారు. తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్లి ఒక ప్రపోజల్ పెడతాది, మనిద్దరం పారిపోదామంటది. బట్ అన్విల్లింగ్ టు బిట్రే కరిష్మా, హీ బ్యాక్స్ ఆఫ్. మీన్ వైల్ ముఖేష్ అద్నాని, ఒక ఇన్వెస్టర్, నిఖిల్ ఐడియా మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. which was originally proposed by మీటా. పెళ్లి రోజు ఎవరికీ చెప్పకుండా మీటా ఇంట్లోంచి వెళ్లిపోతుంది, లీవింగ్ హర్ మొబైల్ ఫోన్ ఇన్ కరిష్మాస్ రూమ్. నిఖిల్ చాలా సార్లు ఫోన్ చేస్తాడు, ఎన్నో టెక్స్ట్ పంపుతాడు, which go unanswered. మండపానికి రీచ్ అయ్యాక దేవేష్ ఇన్ఫార్మ్ చేస్తాడు నిఖిల్ కి దట్ తను చైనాకి వెళ్ళింది అని చెప్పి. కరిష్మా మీటా ఫోన్ తన రూమ్ లో చూస్తుంది. నిఖిల్ మెసేజెస్ అన్ని చదువుతుంది అండ్ రియలైజెస్ దట్ షీ హెస్ లాస్ట్ నిఖిల్. పెళ్లి జరుగుతున్నప్పుడు నిఖిల్ ని మండపం నుంచి వెళ్ళిపోమంటది. కానీ నిఖిల్ ఆలోచిస్తాడు. మనసు వెరుగుపోయిన మీటా మళ్ళీ తన ప్రేమ తెలియచేయడానికి నిఖిల్ దగ్గరికి వద్దామనుకుంటది. కానీ తర్వాత ఏమైతుంది, నిఖిల్ దగ్గరికి నిజంగా వస్తాదా, లేదు అంటే వాళ్ళ అక్క గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆగిపోతాదా? ఎందుకు వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేస్తారా? అసలే నిఖిల్ చాలా సెంటిమెంటల్ గా ఉంటాడు, చాలా పట్టుదలతో ఉంటాడు, లేదు కమిట్మెంట్ ఇస్ అ కమిట్మెంట్ అన్నట్టు ఉంటాడు. సో హౌ అబౌట్ హిమ్? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమాను ఒకసారి చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా హసీతో ఫసీ.